సీసీఎల్ఏ కోర్టు సంచలన తీర్పు. జడ్చర్లకు కలిసొచ్చిన 7 కోట్ల ఆస్తి. సర్వే నెంబర్ 138లో భూదాన్ పొలాన్ని స్వాధీనం చేసుకోవాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, జడ్చర్ల తహసీల్దార్కి ఉత్తర్వులు జారీ. నమస్తే, వెల్కమ్ టు జేసీఎల్ న్యూస్. పోయిన సంవత్సరం రోజు మనం ఒక వార్త రాసినాం, జేసీఎల్ న్యూస్ టీవీలోనే ఎక్స్క్లూజివ్గా రాసినాము. 138 సర్వే నెంబర్లో 2 ఎకరాల 10 గుంటలు భూదాన్ భూమి ప్రైవేట్ వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, దానికి సంబంధించి 31/1/2025 నాడు సీసీఎల్ఏ కోర్టు, అంటే ఏదైతే మన భూదాన్ది TM33లకు పడ్డది సీసీఎల్ఏ ఏదైతే నవీన్ మిట్టల్ హ్యాండ్ ఓవర్లో నడుస్తుందో, అక్కడ నుంచి మన కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది ఎవరెవరికి? జడ్చర్ల ఎంఆర్ఓకి, మహబూబ్నగర్ ఆర్డీఓకి, మహబూబ్నగర్ కలెక్టర్కి. ఏదైతే 2 ఎకరాల 10 గుంటలకు సంబంధించిన భూమి ఉందో అది పక్క భూదాన్ పొలమే. పోతిరెడ్డిపల్లి చెన్నయ్యకి హక్కులు తీసేసి ఎవరైతే ఇప్పుడు కొత్తగా కొనుక్కున్నారో వాళ్ళ దగ్గర నుంచి భూమి స్వాధీనం చేసుకోవాల్సిందిగా సీసీఎల్ఏ కోర్టు జడ్చర్ల ఎంఆర్ఓకి ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేసింది. అది ప్రొసీజర్ అయితే పెండింగ్ ఉంది. క్లారిటీగా ఏముందంటే 2 ఎకరాల 10 గుంటలు జడ్చర్లకు చెందిన ప్రథమ పౌరుడైన జడ్చర్లకు చెందిన ప్రథమ ఎమ్మెల్యే శాసనసభ్యుడు కొత్త కేశవులు గారు జడ్చర్ల అభివృద్ధి కోసం భవిష్యత్తులో జడ్చర్లకు రాబోయే అవసరాల దృష్ట్యా ఇచ్చిన పొలం ఏదైతే ఉందో ఈ 2 ఎకరాల 10 గుంటలు పోయిన సంవత్సరము పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొందరు ఫేక్ ఎన్ఓసి ఏదైతే 2015లో భూదాన్ యజ్ఞ బోర్డుని సుప్రీంకోర్టు అయితే రద్దు చేసిందో, ఆ రద్దు చేసిన భూదాన్ యజ్ఞ బోర్డులకు వెళ్ళి ఫేక్ ఎన్ఓసి తీసుకొచ్చి, ఆ ఎన్ఓసి కూడా మన దగ్గర కాపీ ఉంది, ఎన్ఓసి తీసుకొచ్చి దీన్ని అడ్డం పెట్టుకొని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ల్యాండ్ని కబ్జా కొనేసేసారు అనమాట. ఇది చట్టరీత్యా కూడా నేరం. ఒక ప్రభుత్వ ఉద్యోగి స్థలాలు కొనాలన్నా ఆస్తులు కొనాలన్నా సంబంధిత డిపార్ట్మెంట్లో చెప్పిన తర్వాతనే కొనాలి అని చెప్పేసి కొందరు అడ్వకేట్లు కూడా మనకు చెప్పారు. దీనిపైన అయితే ఈ మొత్తం వచ్చేసి ఎక్స్టెంట్ వచ్చేసి 16 ఎకరాల 32 గుంటలు, 14 ఎకరాల 20 గుంటలు వచ్చేసేసి వివిధ వ్యక్తులకు సంబంధించిన పొలం ఉంది. 2 ఎకరాల 10 గుంటలు మాత్రం కొత్త కేశవులు జడ్చర్ల అవసరాలకు ఇచ్చారు. దీనికి సంబంధించింది సీసీఎల్ఏ ఏమేమి వాదోపాదనలు జరిగాయి, ఈ పొలానికి సంబంధించింది మనం జడ్చర్లకు చెందిన ప్రముఖ అడ్వకేట్ శ్రీనివాస్ గౌడ్ గారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాము. ఇప్పుడు ఇది పొజిషన్లో ఎందుకు చెప్తుంటే, ఇదే పొజిషన్లో గత సంవత్సరం మనం వార్త రాసాము. దీనిపైన అంటే ఈ 16 ఎకరాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వాళ్ళు గత సంవత్సర కాలంగా కోర్టులో కొట్లాడిరు, నవీన్ మిట్టాలతో కొట్లాడిరు. భూదాన్ యజ్ఞ బోర్డుకు సంబంధించిన పొలమే కొత్త కేశవులు భూదాన్కు దానం చేసిన సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు. ఇంతేకాకుండా గోపాలపూర్ శివార్లో ఉన్న 10 ఎకరాల 10 గుంటలు, దాని పక్కన ఉన్న ఇంకా 15-20 ఎకరాల భూదాన్ పొలం గురించి కూడా జడ్చర్ల న్యూస్ కొట్లాడుతుంది. దానికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలతో సహా ఎంఆర్ఓ, కలెక్టర్, నవీన్ మిట్టల్ దృష్టి కూడా తీసుకొచ్చి ఆ భూమిని కూడా కాపాడే ప్రయత్నం చేస్తామని జేసీఎల్ న్యూస్ చెప్తా ఉంది. అలాగే అడ్వకేట్ శ్రీనివాస్ గౌడ్ ఏం చెప్తారు దీని గురించి మనం ఇప్పుడు తనని అడిగి తెలుసు. కేశవులు గారు 2 ఎకరాల 10 గుంటల భూమిని భూదాన్ యజ్ఞ బోర్డుకి ఇచ్చిండ్రు అనేది, మరియు దాని తదుపరి భూదాన్ యజ్ఞ బోర్డు ఇచ్చిన 2 ఎకరాల 10 గుంటలను ప్రభుత్వ పరంగా ఈ పోతిరెడ్డిపల్లి చెన్నయ్య గారికి అసైన్ చేయడం జరిగిందని, ఈ తదుపరి వాళ్ళ వారసుల పేరు మీదకి మొటేషన్ అయిన విషయము, మరి ఈ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఈ శోభా అండ్ అదర్స్ రాహుల్ అనే వ్యక్తులు కొనుగోలు చేసినట్టుగా బేరు కావడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ అని గుర్తించబడిన తర్వాత అధికారి అంటే నవీన్ మిట్టల్ గారు ఏం చేసినారంటే ఇమ్మీడియట్గా ఈ 2 ఎకరాల 10 గుంటల భూమి ప్రభుత్వానికి చెందాల్సి ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఈ భూమిపై 2 ఎకరాల 10 గుంటల విస్తీర్ణంపై ఎవరి పేర్లు అయితే పట్టేదారుగా నమోదు కాబడిందో వాళ్ళ పేర్లను రౌండప్ చేసేసి వాళ్ళకి ఇచ్చిన దస్తావేజులన్నింటినీ కూడా క్యాన్సిల్ చేస్తూ ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు మరియు ఆర్డీఓ, దాన్ని వచ్చేసి కింది స్థాయిలో ఎంఆర్ఓ గారు ఈ 2 ఎకరాల 10 గుంటల భూమిని స్వాధీనం చేసుకోమని వాళ్ళకి ఆదేశించడం జరిగింది. మరి ఈ 14 ఎకరాల 22 గుంటలకు సంబంధించి ప్రనీల్ చందర్, నర్సమ్మ, అంజమ్మ, రమేష్, ప్రేమ్ కుమార్, విజయలక్ష్మి వీళ్ళంతా ఒరిజినల్ పట్టేదారుగా ట్రీట్ చేస్తూ ఏదైతే ప్రొహిబిటెడ్ లిస్టులో ఉందో ఆ ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి వాళ్ళ పేర్లు
తొలగించాలనేది దీని సారాంశం. ఓకే. ఇప్పుడు కలెక్టర్కు ఆర్డీఓకు ఉత్తర్వులు జారీ చేసింది. అవును. ఈ ప్రతిలు అనేది వాళ్ళకు మీరు ఇస్తారా, సిసిలో కోర్టే? ఇప్పుడు మేము అంటే దీనికంటూ ఒక మెథడ్ ఉంది కాబట్టి ఆ మెథడ్ ప్రకారం మేము కలెక్టర్ గారిని ప్రొసీడ్ కావాల్సి ఉంది. దాని తదుపరి సిసిఎల్ ఆఫీసర్స్ కూడా ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది. అప్పుడు దాని నుంచి ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి చేస్తాం. ప్రస్తుతం ఈ ఉత్తర్వుల ప్రకారం అయితే 2 ఎకరాల 10 గుంటల భూమి ఇది ప్రభుత్వ భూమిగా గుర్తించబడింది. దీనిని సంబంధిత అధికారులు కలెక్టర్ మరియు ఆర్డీఓ మరియు తహసీల్దార్ గారు ఇమ్మీడియట్గా ఆ ఉత్తర్వులను అమలు చేయాల్సిందిగా ఆర్డర్స్ చేయడం జరిగింది. ప్రభుత్వానికి 2 ఎకరాల భూమి స్వాధీనం చేసినట్టుగా అవుతుంది. అంటే ప్రణీల్ చందర్ మరి ఇతరులు అయితే వాళ్ళకు జరిగే నష్టాన్ని కూడా భరిస్తూ కొట్లాడడం వల్ల వాళ్ళు ఈ కేసు కొట్లాడడం వల్ల ప్రభుత్వానికి 2 ఎకరాల 10 గుంటల భూమి లాభం జరుగుతుంది. అక్షరాల 7 నుంచి 8 కోట్ల విలువ గల భూమి మార్కెట్ వాల్యూ ప్రకారం మినిమం 5 కోట్లు అనుకోండి. 5 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వ ఖాతాలో జమ చేసే విధంగా వీళ్ళంతా సహకరించినట్టు అవుతుంది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. తర్వాత మరి ఈ 2 ఎకరాల భూమిని ప్రస్తుత శాసనసభ్యులు ఏ విధంగా ఉపయోగిస్తారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్గా ఇది ప్రజల యొక్క ప్రయోజనార్థం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మన జడ్చల శాసనసభ్యుల పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి జడ్చల శాసనసభ్యులు దీనిపై దృష్టి సారించి ప్రస్తుతం జడ్చలకు అవసరం ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్ విషయంలో అనుకోండి, లేదా ఏదో పోలీస్ కమిషనర్ రూరల్ పోలీస్ కమిషనర్ అంటే కమిషనర్ రాదనుకోండి,